ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, ఇదే చివరి మాట. అభిషేకంతో శివలింగం ప్రాప్తం ఉంటేనే తాకగలుగుతావు. నిర్లక్ష్యం చేస్తే అదృష్టం చేజార్చుకోవచ్చు అని బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక తెలియని సందేశాన్ని అందిస్తున్నారండి. అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా ఒక్కసారి విని చూద్దాం. ఎందుకంటే ఈ సోమవారం నాడు బాబాగారు అభిషేకంతో కూడిన శివలింగాన్ని తీసుకువచ్చారండి. ఈ శివలింగం ఎవరైతే తాకే ప్రయత్నం చేస్తారో వారి జీవితాల్లో ఎంతటి బాధలైనా సరే బాబాగారు దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా విని తెలుసుకుందాం. తల్లి, కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా ఈ బాబా ఉన్నాడు అని ఎందుకు మర్చిపోతున్నావు? ఈ సాయి అనుక్షణం నిన్ను ఒక కంట కనిపెట్టుకునే ఉన్నాడు. నీలో ఉన్న బాధని నేను అర్థం చేసుకుంటున్నాను. నీ సమస్య తొలగించడానికే నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నా బిడ్డ సిద్ధంగా లేదు. నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను తల్లి. ఒక్కసారి ఈ సాయి వైపు చూడు. ఈ సాయి చెప్పేది విను, అర్థం చేసుకో. నీ బాధ తొలగిపోతుంది. నీ గుండెల్లో ఉన్న ఆవేదన అంతా ఆవిరి చేసే బాధ్యత ఈ సాయి తీసుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో నువ్వు అనుకున్నది సాధించాలని పట్టుబట్టి కూర్చున్నావో, నేను నీ కోసమే నీ సంకల్పం నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నీకు అన్ని విధాలుగా తోడుగా ఉండటానికి ఈ సాయి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తల్లి, నువ్వు ఎలాంటి ఆవేదన చెందకు, బాధపడకు. ఈ సాయి ఉన్నాడు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. కష్టపడిన వాటికి మాత్రమే కదా కష్టం విలువ తెలుస్తుంది. మరి నమ్మిన వాడికి మాత్రమే కదా దేవుని విలువ కూడా తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసా వాచ కర్మణ ఆ దేవని ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ ఫటాఫట్ అని చెప్తాడు ఆ భగవంతుడు. మరి ఎందుకు ద్రోహం చేశాడు అని చెప్పి ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు? ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇచ్చాడు అని ఎందుకు కుమిలిపోతున్నావు? కష్టంలో కూడా ఒక గొప్ప అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని నువ్వు తెలుసుకోవాలనేదే, వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తేనే కదా నీకు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దీన్ని నువ్వు 10 మందితో పంచుకోవాలి. అప్పుడే కదా వారు కూడా ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్త ఉండాలి, ఏ కష్టం వస్తే ఎలా తట్టుకోవాలి అన్నది అర్థమవుతుంది. ప్రతి మనిషికి ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ద్వారా ఎంతో గుణపాఠం నేర్చుకుంటుంది. ఎంతమంది నా చెయ్యి వదిలినా నువ్వు మాత్రం వదలవు అనే నా ధైర్యం. తండ్రి, నువ్వు ఎప్పుడూ నన్ను ఆనందపరుస్తూనే ఉంటావు. ఈ సాయి పాదం పట్టుకున్నంతకాలం నేను సంతోషంగానే ఉంటాను. ఏ కష్టం వచ్చినా నా బాబా చూసుకుంటాడు అన్న నమ్మకంతోనే ఉన్నావు తల్లి. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వు నా ప్రియాతి ప్రియమైన భక్తురాలివి. తల్లి, నువ్వు నా బిడ్డలతో నీ వాళ్లతో ఆనందంగా ఉండటమే నాకు కావలసింది. ఇక నువ్వు అడిగింది ఇవ్వడం లేదు అని మౌనంగా ఉన్నావు. నా ముందు వచ్చి కూర్చొని బాధపడుతున్నావు. ప్రతిదీ నాతోనే చెప్పుకుంటున్నావు. ఆ విధంగా నీ మనసులో ఉన్న కోరిక కూడా నాతో పంచుకుంటున్నావు. నువ్వు ఏది నాతో చెప్పనక్కర్లేదు. నాకు అన్నీ తెలుస్తాయి. అర్థం చేసుకుంటాను. నువ్వు ఈ సాయిని చూసి ఒక బండరాయివి. నీకు ఎలాంటి చలనము లేదు. నిన్ను ఎన్ని అన్నా నువ్వు పట్టించుకోవు. నీ బిడ్డ నీ బిడ్డ అంటావు. మరి ఇంత కష్టం ఎందుకు ఇస్తున్నావు అని నీ మనసు నాతో అడుగుతుంది. ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంది. ప్రశ్నలు చేయకుండానే చేతులు జోడించి అర్థించుతున్నాను. నీ ప్రయత్నం నువ్వు
చెయ్యి. నీకు తోడుగా ఈ సాయి ఉంటాడు. నా బిడ్డ కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వు బాధపడవద్దు తల్లి. నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి. ఎందుకంటే ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు ఉన్నాయి. ఎన్నో కష్టాలు కలిగిన రోజులు ఉన్నాయి. మరెన్నో కలతలను నన్ను వేధించినా నేను ఎప్పుడూ కూడా నిన్ను నిందించలేదు తల్లి. నువ్వు పెట్టే ఏ పరీక్ష అయినా సరే నన్ను గెలిపించినా ఓడించినా నేను నీ చెంతనే ఉంటాను బాబా. నిన్ను మనసారా కోరేది ఒకటే, మనసు అలజడి తొలగించు, మనశ్శాంతిని సదా ప్రసాదించు అని మాత్రమే నేను కోరుకుంటున్నాను. అందుకే తల్లి నువ్వు నా బిడ్డవి అని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నిడారంబరంగా ఉంటావు. ఏ సమస్య వచ్చినా సరే దాన్ని ఎంతో లోతులో ఆలోచించి పరీక్షిస్తావు. కాబట్టి నువ్వు నీ సమస్యని తీర్చుకోగలవు అన్న నమ్మకం నాకు ఉందమ్మా. నీ మనసు కలత చెందినప్పుడు, నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రము చదువు. నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నీకు సహాయపడుతుందని నీకు నేను హామీ ఇస్తున్నాను. నా మాటలపై ఎప్పుడూ నమ్మకం ఉంచుకుంటే చాలు. నీ మనసులోని బాధ గూడు గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబా నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తే చాలు. నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని నింపి నిన్ను ముందుకు నడిపిస్తాను. నేను నీకిచ్చే రక్షణ ఇదే తల్లి. నిన్నటి వరకు పొరపాట్లతో, రేపటి గురించి భయంతో ఈ రోజున వృధా చేయవద్దు. నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కడుపు కట్టుకొని సంపాదించు. రేపు నీ బిడ్డలకి మంచిది. అంతేగాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుందమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని నువ్వు మాత్రమే నమ్ముకోవాలి. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. ఆందోళన చెందకు. నాకు ఆ పని జరగలేదే, ఈ పని జరగలేదే, ఏమైందో అన్న ఆందోళనతో వదిలి నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే నేనుంటాను. నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ నడిపిస్తాను. ఈ సాయిని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు. ఇది నా మాట. ఈ సాయి మీద నమ్మకం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయి బాటలో నడుస్తారు. సాయి చెప్పిందే చేస్తారు. సాయి సందేశం ప్రతిరోజు వింటావే, మరి ఆ సందేశం ద్వారా నీకు ఎటువంటి జ్ఞానం కలిగింది? ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి? ఇంకా ఎందుకు నీ జీవితం అలానే ఉంది? ఒక్కసారి ఆలోచించు. నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటున్నాను. నన్ను నమ్మిన వారిని పతనం కానివ్వను. నా 2 చేతులు చాచి వారిని కాపాడుతాను తల్లి. నువ్వు ఎప్పుడైనా బాధతో కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే ఆ సమయంలో ఒక్కసారి నీ సాయి ముందు కూర్చొని ఏదైనా సరే నీ మనసులో ఉన్న ఆవేదన కానీ, ప్రశ్న కానీ నా ముందు పెట్టు. నీకు తప్పకుండా సమాధానం చెప్తాను. గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలకు గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈరోజు ఒకవేళ నీ కష్టం తీరట్లేదే అని నువ్వు బాధపడుతుంటే రేపటి సంతోషం కోసం ఎదురుచూడు. ఆ సంతోషం నీ జీవితంలో ఎంతోమంది జీవితాల్లో ఆనందాలను నింపుతుంది. ఇదే నీకు కావలసిన అసలైన ఆనందం తల్లి. ఇదండి మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారండి. ఆ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.